దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి పవర్ లిఫ్టింగ్ పోటీలో బంగారు పతకాన్ని సాధించారు. జేఎన్టీయూ అంతర్ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో కళాశాల ఎంబీఏ విద్యార్థి భరత్రామ్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ మేరకు కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, ఫిజికల్ డైరెక్టర్ సాయిబాబా, గోపీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీకాంత్, అకాడమిక్ డీన్ డాక్టర్ బండ్రెడ్డి విజయ్ కుమార్లు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 12, 13 తేదీల్లో డిప్లొమా విద్యార్థులకు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయంపై గురువారం ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ చింతలపూడి విలేజ్ దుగ్గిరాల మండలంలో చదువుతున్న పి భరత్రామ్ అనే వ్యక్తి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. సో ఇతను ఇంతే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో కూడా పార్టిసిపేషన్కి అవకాశం జరిగింది, అవకాశం లభించింది. ఈ అవకాశం లభించినందుకు మా మేనేజ్మెంటు, కళాశాల పీడీని, మా స్టాఫ్ని, విద్యార్థిని అభినందించడం జరిగింది. అంతేకాకుండా కళాశాలలో రేపు ఫిబ్రవరి 12, 13లో స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ లెవెల్లో మనం గేమ్స్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ 3 గేమ్స్కి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. దీనికి ఇప్పుడే పలు కళాశాల యందు రిజిస్ట్రేషన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ గేమ్స్కి ప్రతి గేమ్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది అనౌన్స్ జరిగింది. ఈ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 3,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తున్న మా మేనేజ్మెంట్ చైర్మన్ చందు రామారావు గారికి, అలాగే సెక్రటరీ మేడం చందు విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసిన మా పీడీ సాయిబాబా గారికి, అలాగే జూనియర్ పీడీ గోపి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. వీబీజీ రామ్ పథకాన్ని రద్దు చేసి 2006లో అమలైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్దరించాలని కోరుతూ గురువారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆ తరువాత తహసీల్దార్ ఐ సునీతకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు, ఎస్ ఆంజనేయులు, గరికా శ్రీనివాస్, ఓడుగు నాగేశ్వరరావు, పి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది మంది ప్రజలకు ఉపయోగపడే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి దాంట్లో ఉన్న హామీని తీసేసి తనలేని మొండిలాగా చేసిన పరిస్థితి ఉంది. మరి ఇది వలసలు నివారించడానికి, అలాగే పనులు లేని సమయంలో పనులు కల్పించడం కోసం తీసుకొచ్చినటువంటి వామపక్షాల ఆధ్వర్యంలో తీసుకొచ్చిన చట్టం ఇది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా దీన్ని స్కీమ్ పథకంగా మార్చింది. దీనివల్ల పేద ప్రజలకు ఉపయోగం లేదు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి 40% నిధులు భారంగా మారే విధంగా విధించింది. కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 66,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ ఖర్చు పెడితేనే కేంద్రం నుంచి 60% నిధులు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఉపాధి హామీ పథకం ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఉందో దాన్ని అమలు చేయాలి. రెండవది వికసిత్ భారత్ జీరామ్జీ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుతా ఉన్నాము. భారతదేశ వ్యాప్తంగా 12వ తేదీన జరగబోయే సమ్మెలో కూడా వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు పాల్గొని, కార్మికులంతా పాల్గొని, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని ఈ భారతదేశ వ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.